హే గాయ్స్, నమస్తే, అస్సలం అయికం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జుమేరా షేక్. టుడే స్పెషల్ వచ్చేసి పల్లీ చట్నీ చేస్తున్నాను. ఇంకా పల్లీ చట్నీ ప్రిపేర్ చేయడానికి ఏమేం కావాలో చూసేద్దాం రండి. వేరుశనగ గుళ్ళు వచ్చేసి నేను ఒక పావు కేజీ తీసుకున్నాను. అందులోకి వచ్చేసి పచ్చిమిర్చి, టమాటా, అలానే కొంచెం చింతపండు, ఒక ఉల్లిపాయ, దాంట్లోకి 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్. ఇంక ఇవేనండి పల్లీ చట్నీకి వచ్చేసి ఇంగ్రీడియంట్స్. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టేసి దాంట్లో పల్లీలు వేసాను, వేరుశనగ గుళ్ళు వేసేసి లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేస్తే బాగా ఫ్రై అవుతాయి పల్లీలు వచ్చేసి, బాగుంటాయి టేస్ట్ కూడా. ఇంకా పల్లీలు తీసేసి ఒక ప్లేట్లో ఇంకా దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా వేసాను. అవి కొంచెం ఫ్రై అయిపోయినాయండి. ఆనియన్స్ వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేస్తామనగా వేయాలి. కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు, ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను, చల్లారుతున్నాయి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేద్దాం. ఈ పల్లి చట్నీలోకి నేను వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఈ చట్నీ వచ్చేసి రోట్లో రుబ్బుకుంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ ఎక్కడ రుబ్బుతామండి, మిక్సీ పెట్టేద్దాం. మిక్సీలో అయితే చాలా సింపుల్గా అయిపోతుంది చట్నీ వచ్చేసి. ఇంకా ఈ చట్నీ వచ్చేసి మనం దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, రైస్ కానీ దేంట్లోనైనా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఇంకా ఫస్ట్ వచ్చేసి నేను మిక్సీ గిన్నెలో పల్లీలు కొంచెం మెత్తగా చేశాను. మిక్సీ పట్టిన తర్వాత దాంట్లోనే కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేద్దాం. కొంచెం మెత్తగా అయితే చాలు, ఎక్కువ మెత్తగా అయితే బాగోదు పచ్చడి వచ్చేసి. ఇంకా దాంట్లోనే చింతపండు వేస్తున్నాను. చిటికెల పచ్చడి వచ్చేసి అయిపోయిందండి చూడండి. ఇంకా టేస్ట్ చేయడమే లేట్. ఒక పట్టు పట్టేయాలి రైస్లోకి. ఇంకా అలానే బెండకాయ ఫ్రై చేస్తున్నాను, అది స్టవ్ మీదే ఉంది. చట్నీ వచ్చేసి ప్రిపేర్ అయిపోయింది. ఈ పచ్చడి వచ్చేసి కొంచెం స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది. అలానే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ జుమేరా షేక్. బాయ్ బాయ్.